శ్రీశైల యాత్రకు వచ్చే భక్తులందరి వివరాలను ఈ సాక్షి గణపతి నమోదు చేస్తాడని మీకు తెలుసా? ఆధ్యాత్మికతకు ప్రకృతికి నెలవైన ఫాలధార పంచదార ఎలా ఉన్నాయో చూద్దామా? సాక్షాత్తు పరమశివుడు అటికలో కొలువైన హటకేశ్వరం. శ్రీశైలంలో అత్యంత శక్తివంతమైన ప్రాంతం శ్రీ లలితాదేవి పీఠం. శ్రీశైల క్షేత్రం వెళ్ళిన ప్రతి భక్తుడు తప్పక దర్శించుకోవాల్సిన పవిత్ర ప్రదేశం శిఖరేశ్వరం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము శ్రీశైలంకి వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలని మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తున్నామండి. అందులో మొదటగా శ్రీశైలం దగ్గరలో ఉన్న 5 ప్రదేశాలను అయితే చూపించాము. శ్రీశైలం వచ్చేవారు తప్పకుండా దర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలని మేము మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మా వీడియోకి లైక్ చేయండి. భక్తులు శ్రీశైలం వస్తున్నారా లేదా అనే సాక్ష్యంగా గణపతి ఇక్కడ రాసుకుంటూ ఉంటాడంట. శ్రీశైలం వెళ్లే భక్తులు తప్పకుండా చూడాల్సిన దేవాలయం ఈ సాక్షి గణపతి దేవాలయం. మనం ఈ గణపతిని దర్శనం చేసుకుందాం పదండి. శ్రీశైల ప్రధాన ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ సాక్షి గణపతి దేవాలయం. మేము మొదటగా ఈ సాక్షి గణపతి ఆలయానికైతే వచ్చాము. తర్వాత ఏ దేవాలయాలు దర్శనం చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తామండి. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీశైలం వెళ్ళే భక్తులు తప్పకుండా మొదట ఈ సాక్షి గణపతిని దర్శించుకుంటారు. తమ గోత్రనామాలు ఇక్కడ చెప్పుకుంటారు. ఎందుకో తెలుసా? ఈ ఆలయంలోని గణపతి విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నల్లరాతితో మలచిన ఈ విగ్రహం వినాయకుడికి ఎడమ చేతిలో ఒక పుస్తకాన్ని, కుడి చేతిలో ఒక కలం పట్టుకొని రాస్తున్నట్టుగా కనిపిస్తారు. అంటే భక్తుల పేర్లు, వారి గోత్రాలను నమోదు చేస్తున్నట్లుగా ఈ శిల్పం ఉంటుంది. అందుకే భక్తులు ఇక్కడ ఆగి తమ పేరు, గోత్రం చెప్పి ఆ తర్వాతే మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. శ్రీశైలం వెళ్ళే భక్తులు తప్పకుండా ఈ సాక్షి గణపతిని దర్శించుకుంటారు, లేకపోతే యాత్ర సంపూర్ణం కాదని భక్తుల నమ్మకం. కాలగమనానికి సాక్షిగా, భక్తుల భక్తికి సాక్ష్యంగా నిలిచే ఈ గణపతి దర్శనం ఎంతో అద్భుతం. మనం ఇప్పుడు ఈ శ్రీశైలం ట్రిప్ లో దగ్గరగా ఉన్న ప్రదేశాలన్నీ చూపిస్తున్నాం కదా. ఈ పాలధార పంచదార ఎంతో పవిత్రమైన ప్రదేశం. శివుని యొక్క పాలభాగం నుంచి పాలధార, అలాగే పంచముఖాల నుంచి పంచదారని ఇక్కడ మనకు దర్శనం చేసుకోవచ్చండి. చాలా అద్భుతమైన పవిత్రమైన ప్రదేశం. అంతేకాకుండా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు. అద్భుతమైన శివానంద లహరి స్తోత్రాన్ని ఆయన ఇక్కడే రచించారు. పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. శ్రీశైలానికి దగ్గరలో ఉన్న ప్రదేశాలు మేము మీకు చూపిస్తున్నాం కదా, అందులో రెండవదే ఈ పాలధార పంచదార. శ్రీశైలంలోని ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పవచ్చండి. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే చోటు ఈ పాలధార పంచదార. ఇక్కడ అడుగు పెడితే మనస్సుకు కలిగే ప్రశాంతతే వేరండి. అసలు ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం పదండి. ఇది చాలా కిందికైతే ఉంటుందండి. మనం మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీశైల ప్రధాన ఆలయానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్యతీర్థం. ఇక్కడ నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఫాల అంటే నుదురు అని అర్థం. శివుని నుదుటి భాగం నుండి ఒక దార, అలాగే 5 దారలు పంచదార కలిసి ఇక్కడ ప్రవహిస్తాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలాంటి వర్షాలు లేకపోయినా కూడా ఏడాది మొత్తము కూడా ఈ నీటి దారలు అస్సలు ఆగవండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాలధార పంచదారకి వెళ్తుంటే మెట్ల మార్గంలో మనకు అనేక వనమూలికలు కనిపిస్తాయండి. అడవులలో దొరికే వనమూలికలు ఇక్కడ మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ క్షేత్రానికి మరొక చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉందండి. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు. అద్భుతమైన శివానంద లహరి స్తోత్రాన్ని ఆయన ఇక్కడే రచించారు అని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఈ పాలధార పంచదార దగ్గర ఆదిశంకరాచార్యుల వారి ఆలయం కూడా మనం చూడవచ్చండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశానికి వస్తే మాత్రం వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయండి. శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశం అండి.
ఇది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పర్యాటకులు వస్తూనే ఉంటారు. మెట్లు దిగడం కొంచెం కష్టమైనా కూడా కిందకు వెళ్ళాక ఆ నీటి చల్లదనం చూస్తే మాత్రం అలసట అంతా పోతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ముందు ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, దాని పక్కకే లోపల ఇంకో పెద్ద కొండ మీద నుంచి జాలువారుతున్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం. మీరు గనక శ్రీశైలం వెళ్తే తప్పకుండా ఈ ఫాలధార పంచదారని సందర్శించండి. మేము నెక్స్ట్ చూడబోయే ప్లేసు హటకేశ్వరం అండి. ఫాలధార పంచదార పక్కనే ఉంటుంది ఈ హటకేశ్వరం. ఈ శ్రీశైలం దగ్గరగా ఉన్న ప్రదేశాలన్నీ తిరగడానికి మనకు అవైలబుల్గా ఆటోలు కూడా ఉంటాయండి. లేకపోతే మన సొంత వెహికల్లో కూడా ఈ ప్రదేశాలని చూడడానికి వెళ్ళవచ్చు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న 3వ ప్లేస్కి అయితే వచ్చామండి. అదే హటకేశ్వరం. హటకేశ్వరం ఎంతో మహిమాన్వితమైన ప్రదేశం అండి. ఇక్కడ మల్లికార్జున స్వామి కుమ్మరి కేశప్ప అనే భక్తుడికి అటికెలో అంటే కుండ పెంకులో బంగారు లింగమై దర్శనం ఇచ్చాడంట అండి. ఎంతో అద్భుతమైన శివలింగం. ఈ శివలింగాన్ని అందరం దర్శనం చేసుకోవాల్సిందే. ఎంతో మహిమాన్వితమైన ప్రదేశం అండి. మనం ఇప్పుడు చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, మనకు ఒక సంతాన వృక్షం కనిపిస్తుంది. ఈ సంతాన వృక్షానికి సంతానం లేని వారు ఇక్కడ ముడుపులు అనేవి కడుతూ ఉన్నారండి. ఇప్పుడు మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి. శ్రీశైల మహాక్షేత్రం ఎన్నో రహస్యాలకు మహిమలకు నిలయం. అయితే శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్ళే భక్తులు తప్పకుండా దర్శించుకోవాల్సిన మరొక అద్భుతమైన క్షేత్రం అదే హటకేశ్వరం. కుండ పెంకులో శివయ్య వెలిసిన ఈ క్షేత్రం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథ ఉందండి. పూర్వం ఇక్కడ కేశప్ప అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడంట. వృత్తిరీత్యా కుమ్మరి. ఆయన కేశప్ప శ్రీశైలానికి వచ్చే భక్తులకు అన్నదానం చేస్తూ శివనామ స్మరణతో గడిపేవాడు. అతని భక్తిని చూసి కొందరు ఓర్వలేక ఒక రాత్రి అతను కుండలు చేసే అటికను పగలగొట్టారు. మర్నాడు ఉదయం పగిలిన తన అటికెను చూసి బాగా ఏడ్చాడు. తనకెంతో ఇష్టమైన శివయ్యను వేడుకోగా ఆ పగిలిన అటిక నుండే సాక్షాత్తు పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. అటికలో వెలిసిన ఈశ్వరుడు కాబట్టి ఆయనను హటకేశ్వరుడు, అలాగే కాలక్రమేణా అదే పేరు హటకేశ్వరంగా మారింది. ఈ హటకేశ్వరం శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉందండి ఈ ప్రదేశం. ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఈ ఆలయానికి రావడం. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరొక అద్భుతమైన ప్రదేశం ఈ సంతాన వృక్షం. ఎవరికైనా సంతానం లేకపోతే ఈ సంతాన వృక్షం దగ్గరికి వచ్చి ముడుపును కట్టినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకొక కోనేరు కూడా కనిపిస్తుంది. ఈ శ్రీశైలంలో మరో 4వ ప్లేస్కి అయితే వచ్చామండి. అది ఎక్కడో లేదు, హటకేశ్వరం పక్కనే ఉందండి శ్రీ 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 లలితాదేవి పీఠం. పదండి మన అమ్మవారిని దర్శనం చేసుకుందాం. హటకేశ్వరంలోని శివయ్య దర్శనం తర్వాత హటకేశ్వరం ముందే ఉంటుంది శ్రీ 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 లలితాదేవి పీఠం అండి. అత్యంత శక్తివంతమైన ప్రాంతంగా శ్రీ లలితా పీఠం మనం చెప్పవచ్చండి. అమ్మవారి ముందు మనకొక శ్రీచక్రం కూడా కనిపిస్తుంది. ఎంతో శక్తివంతమైన శ్రీచక్రం అండి. ఎంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కనిపించే ఈ లలితాదేవి పీఠాన్ని అందరూ దర్శనం చేసుకోవాలండి. మేము చివరగా 5వ ప్లేస్ అయిన శిఖర దర్శనానికైతే వెళ్తున్నామండి. నంది కొమ్ములో నుంచి శిఖర దర్శనం అంటే శ్రీశైలం యొక్క శిఖర దర్శనం చేసుకోవచ్చు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూద్దాం మన వీడియోలో పదండి. శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అనే ఒక ప్రసిద్ధ నమ్మకం ఉంది. అయితే మనం ఇప్పుడు 5వ ప్లేస్ అయిన శిఖర దర్శనానికైతే వచ్చామండి. అసలు ఈ శిఖర దర్శనం ఎలా ఉంటుంది, ఎలా దర్శనం చేసుకోవాలో చూద్దాము. ఈ శిఖర దర్శనం చేసుకోవాలంటే ముందు టికెట్ తీసుకోవాలండి. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నంది కొమ్ముల మధ్య నుండి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మనం చూడాలి. పదండి మనం పైకి వెళ్ళి చూసొద్దాం. ఈ ఆలయం శ్రీశైల ప్రధాన ఆలయానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి సుమారు 2830 అడుగుల ఎత్తులో ఈ శిఖరేశ్వరం కొలువై ఉందండి.
ఇది శ్రీశైల పర్వత శ్రేణులలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటే ఈ శిఖరాన్ని భక్తితో దర్శించుకుంటే మనకు పునర్జన్మ ఉండదని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనకు ఒక చిన్న నంది విగ్రహం కనిపిస్తుందండి. ఈ నంది విగ్రహం కొమ్ములలో నుండి శ్రీశైల ప్రధాన ఆలయ గోపురాన్ని అయితే మనం చూడాలి. మేము వెళ్ళినప్పుడైతే వాతావరణం మొత్తం మబ్బులతో నిండి ఉందండి. దూరాన ఉన్న మల్లికార్జున స్వామి ఆలయ శిఖరాన్ని చూడడం కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న నల్లమల అడవుల అందం, కృష్ణానది పరవళ్ళు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి ఇక్కడ నుండి చూస్తుంటే. కొన్ని శతాబ్దాల క్రితం క్రూర మృగాలతో నిండిన ఈ నల్లమల అడవి మధ్యలోని శ్రీశైలానికి భక్తులు కాలినడకలో వెళ్లాల్సి వచ్చేది. చాలా దూరం నుంచి వచ్చిన భక్తులు శిఖరం వరకు వచ్చి ఎక్కలేని స్థితిలో ఉన్న భక్తులు ఈ కొండ మీద నుంచే శిఖరం దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవారంట. మరికొందరు శ్రీశైల ప్రధాన ఆలయం దగ్గరికి వచ్చేసామని శ్రీశైల శివయ్య దర్శనానికి వెళ్ళేవారు. చాలా అద్భుతంగా అనిపిస్తుందండి ఈ శిఖరేశ్వర దర్శనం. అలాగే ఈ శిఖరేశ్వరం కింద మనకు శిఖరేశ్వర స్వామి శివయ్యను దర్శనం చేసుకోవచ్చు. మేము మా ఛానల్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని, అలాగే శ్రీశైలం వచ్చిన భక్తులు తప్పకుండా సందర్శించాల్సిన దేవాలయాల్ని మేము మీకు మా వీడియోల ద్వారా చూపించాము. మా వీడియోలన్నీ తప్పకుండా చూడండి. ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియోకి ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.